విషయాలు రాయబడిని. ఈ వివాహము ఎంత పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటిదిగా మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము లేక 19వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. ఆ 5వ వచనంలో చూస్తే, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రుని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరమై ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా? 6వ వచనంలో, కాబట్టి ఇకను వీరిద్దరు కాక ఏక శరీరముగా ఉందరని దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు జతపరిచినటువంటి వారిని మనుష్యుడు వేరు చేయకూడదు అని పరిశుద్ధ లేఖనంలో రాయబడినది. వారిద్దరును ఏక శరీరమై ఉన్నారు. వారు ఒక్కరిగా లేరు కానీ ఏక శరీరమై ఉన్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకున్నాం, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. దేవుడు సృష్టిని అంతటినీ కలుగజేసిన తర్వాత సృష్టిలో దేవుడు తన పోలిక చొప్పున నరుణ్ణి తన పోలిక చొప్పున సృజించాడు. అయితే అతను ఒంటరిగా ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు ఇతను ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అతనికి సాటి అయిన సహాయమును ఆదాము యొక్క పక్కటెముకలో నుండి ఒక దానిని తీసి స్త్రీనిగా దేవుడు నిర్మించాడు. ఎందుకు చేశాడు అని మనం చూస్తే, అతనికి సాటి అయిన సహాయము కొరకు, హెల్పర్ ఆర్ పార్ట్నర్. ఆమె సహాయకురాలే కాదు కానీ ఆమె అన్ని విషయాల్లో కూడా పార్ట్నర్ అనగా భాగస్సురాలు. అన్ని విషయాల్లో ఆమె భాగస్సురాలు. వివేక యొక్క సంపాదనలో అన్ని విషయాల్లో ఆస్తిలో కూడా ఆమె పార్ట్నర్. కాబట్టి దేవుడు సహాయకురాలుగాను ఇచ్చాడు, ఆమెను ఒక పార్ట్నర్గా కూడా ఇచ్చాడు. సో మీరిద్దరూ కూడా రాబోయే దినాలలో దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మీరు ఎలా నడుచుకోవాలి అని అంటే, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమను గురించి బైబిల్లో చక్కటి విషయాలు రాయబడినాయి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. అంటే ఇద్దరిలో కూడా ఈ లక్షణం ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును. ప్రేమ అనేది అపకారమును మనసులో ఉంచుకోదు. ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే ఎలాగుంటుందంటే, ఒకరిని చూస్తున్నప్పుడు వారిని తట్టుకోలేకుండా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అది ఆ మత్సరం అనేది ఉండకూడదు. ప్రేమ మత్సరపడదు. అది దేవుని ప్రేమంతో గొప్పది. ప్రేమ దయ చూపించును, ఎంతో దయ, ఎంతో వాత్సల్యత. ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఎంతో దయ కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడు అయ్యగారు మీకు ప్రమాణాలు చేస్తారు. కలిములోనో లేములోనో వ్యాధుల్లోనో అన్ని విషయాల్లో మీరు ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లుగా దయ చూపించును. ప్రేమ అమర్యాదగా నడవదు. అంటే భర్తను ఏ విధంగా తోలనాడి మాట్లాడకూడదు, అమర్యాదగా నడవదు. భార్యను అమర్యాదగా మాట్లాడకూడదు. మన భారతదేశంలో పురుష ఆధిక్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన పురుషులు డామినేట్ చేస్తూ, నేను చెప్పాను కాబట్టి నువ్వు వినాలి అంటూ ఉంటారు.
కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ఎదుగో ప్రభు అయిన యేసుక్రీస్తులు అందరూ కూడా సమానమే. అలాగని మనము నేను చెప్పినట్లుగా నేను పైన కూర్చుంటే నువ్వు కిందకు వచ్చావాలన్నట్టుగా ఉండదు ఈ ప్రేమ. ఇద్దరు ఎంతో ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇద్దరు భార్యాభర్తలు వారి యొక్క ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మరి అతనికి వాచ్ ఉంది, కానీ వాచ్కి చైన్ లేదు. దానికి చైన్ లేకుండా వాచ్ మాత్రమే అతని దగ్గర ఉంది. అయితే ఆమెకి చాలా పొడవాటి జుట్టు ఉంది. ఆమె నిలబడినా కూడా జుట్టు అంతా కూడా కిందకి వేలాడుతూ ఉంటుంది. ఆమె దువ్వుకుంటానికి దువ్వెన లేదు. చెప్పండి, అతనికేమో వాచ్ ఉంది కానీ దానికి చైన్ లేదు. ఈమె ఆ జుట్టు ఉంది కానీ దువ్వెన లేదు. సో ఇలా గడుస్తున్న సమయంలో అతను అనుకున్నాడంట, ఈ వాచ్ అమ్మి నా భార్యగా దువ్వెన కొనాలి అనుకున్నాడంట. సరే, అతను ఆ విధంగా అనుకుంటుండగా ఏమనుకుంటున్నదంట, సరే నా జుట్టు కట్ చేసి దాంతో వచ్చిన డబ్బులతో ఆయనకి చైన్ కొనాలని చెప్పి అనుకున్నారంట. సో ఇలాగా వాళ్ళు చూడండి, వాళ్ళ ప్రేమ ఇలాగ అనుకుంటుండగా జరిగింది ఏంటంటే, అనుకున్నంత పని ఆయన వాచ్ అమ్మేశాడు, ఈమె జుట్టు కట్ చేసి. ఇద్దరు కూడా దగ్గరకు వచ్చి ఒకరికొకరు ఇవ్వాలనుకుని చూస్తే, తీరా చూస్తే ఆమె చైన్ తీసుకొచ్చింది కానీ ఈయనకి వాచ్ లేదు. ఆయన దువ్వెన తీసుకొచ్చాడు కానీ మీకు జుట్టు లేదు. నిజంగా వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో, ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకొని అంత ప్రేమ చూపించారంట. సో ఈ విధమైనటువంటి ప్రేమ తప్పకుండా కలిగిన వారుగా ఉండాలి. వివాహమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణమై వెళ్తున్నారు. ప్రయాణమై వెళ్తుండే ఒక లోయ లేక ఒక సెలయేరు దాటవలసి వచ్చింది. ఆ సెలయేరు దాటుతూ ఉంటున్న సమయంలో ఆయన ముందెళ్ళాడు, ఈమె దాటుకుంటూ వెళ్తూ ఉంది. ఆ సెలయేరు నుంచి ఆ కాలువ నుంచి పైకి వచ్చేసరికి ఒక రాయి గుచ్చుకుని ఆమె కాలు నుండి రక్తం కారుతూ ఉంది. వెంటనే ఆమె భర్త ఏం చేశాడు, ఒక కర్రోడు తీసుకుని లోపలికి ఇలా రాయిని అదే కొట్టాడంట. నా భార్యకి ఇంత గాయం చేస్తావా నువ్వు అని. చూడండి ఎంత ప్రేమ, ఇంత గాయమైందని. సో కొన్ని సంవత్సరాలు అయింది, వీళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. మరలా అదే నదిలోంచి దాటుకుంటే వెళ్ళాలి. ఈయన ముందెళ్ళిపోయాడు, బాబుని ఎత్తుకుని నేను వస్తూ ఉంది. వస్తావంటే మరలా జరిగింది ఏంటంటే ఆమెకు మరలా గాయమైంది. పైకి వచ్చి చూస్తే రక్తం కారుతూ ఉంది. ఆయన అన్నాడంట, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని వస్తున్నావా, చూసుకోవద్దా అన్నాడంట. ఎప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత. ముందేమో ఆ రాయిని కొట్టాడు వెళ్ళి, తర్వాత ఏమో ఆ విధంగా ఎక్కడ కళ్ళు పెట్టుకొస్తున్నావు అని చెప్పేసి అన్నాడంట. సో మీ ప్రేమ ఎప్పుడు కూడా మారకూడదు. వివేకులు ప్రశాంతులు ఇద్దరు కూడా మీ ప్రేమ ఎప్పటికీ కూడా మారకూడదు. వివేకులు అంటే ఫ్రెండ్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట. అయితే వివేక్ కాదు, తన పేరు సుబ్బు. అతని దగ్గరికి వచ్చి అతను అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వివాహమైన తర్వాత ఆ ఇంటికి వెళ్ళేసరికి పెళ్ళి కుమార్తె అంటే కొనవుతున్న దంపతుల వారు ఆయన దగ్గరికి వెళ్ళేసి అన్నాడంట ఆ ఫ్రెండ్ కాబట్టి, అరే సుబ్బుగా అని వచ్చాడంట. సుబ్బుగోడు లేడా అన్నాడంట. ఆమె అన్నదంట, మర్యాద లేదండి, ఏం సుబ్బుగోడు, ఆయన పేరు సుబ్బారావు అని పిలవలేరా మీరు, ఏంటి ఆ పిలుపు అని చెప్పేసి కోపాడిందంట. లేదులేమ్మా ఫ్రెండ్ అని నేను సుబ్బుగా అన్నానులే అని చెప్పేసి అన్నాడంట. సో సరే, అతను చాలా జాగ్రత్తగానే ఉన్నాడు. కొన్ని నెలలైన తర్వాత ఇతను మరలా వెళ్ళి జాగ్రత్తగా పిలిచాడంట, సుబ్బారావు గారు ఎక్కడున్నారు అని అంటే ఏమంటుందంట, ఆ సుబ్బుగోడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, చూసుకోండి అన్నదంట. ముందేమో సుబ్బారావు గారు అని పిలవమన్న ఆమె కొద్ది రోజులకి ఏమైపోయాడంటే మరలా ఆ విధంగా
మన ప్రేమ ఏ విధంగా మారకూడదు. చాలా జాగ్రత్తగా ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. చూడండి 5వ వచనంలో, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, అది త్వరగా కోపడదు. స్వప్రయోజనము, నేను బాగుంటే చాలు అనే తత్వం ఉండదు ప్రేమలో. స్వార్థం లేని ప్రేమ. కాబట్టి స్వప్రయోజనం విచారించుకునేటువంటి ప్రేమ. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో ఇప్పుడే మనం చదువుకున్నాము. ఆ భాగాన్ని గనక మనం గమనించినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడయ్యుండి మానవుడిగా ఈ లోకానికి వచ్చిన కాలం అది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. అనగా ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చిన దినాలలో ఆయన కూడా మొట్టమొదటిగా ఒక వివాహానికి వెళ్ళాడు. సృష్టికర్త అయిన దేవుడే వివాహమును ఘనముగా ఎంచాడు. వివాహము జరగాలి అని ఆయన ఒక చక్కటి మర్యాదను కూడా చూపించాడు. కానా అనే ప్రాంతానికి ప్రభువైన యేసుక్రీస్తును ఆయన శిష్యులు కూడా వివాహానికి పిలువబడ్డారు. ఆ దేశంలో ఆచారం ఏంటంటే, వచ్చినటువంటి వారందరికీ ద్రాక్షారసం ఇవ్వాలి. సో ఇక్కడ మన వివాహాలలో భోజనాలు ఏర్పాటు చేస్తాం మనము, కానీ అక్కడ మరి ద్రాక్షారసం ఇస్తారు. సో అక్కడికి వచ్చినటువంటి వారందరికీ ద్రాక్షారసం ఇచ్చేసరికి అక్కడున్న ద్రాక్షారసం అయిపోయింది. ఆయన తల్లి అయినటువంటి మరియమ్మ కూడా ఆ వివాహానికి వచ్చారు. ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటుంది, నాయనా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పి అంటుంది. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకాను రాలేదు. దేవుడు ఏదైనా మన జీవితాల్లో మేలు చేయాలన్నా ఆశీర్వదించాలన్నా ఒక సమయం అంటూ ఉంటుంది. మన అవసరతలు తీరాలని ఒక సమయం అంటూ ఉంటుంది. నా సమయం ఇంకాను రాలేదు. సరే, తర్వాత యేసు ప్రభు అన్నాడు, అక్కడ ఉన్నటువంటి పరిచారకులను పిలిచి అంటున్నాడు, ఇదిగో 6 రాతి బాణల నిండా మీరు నీళ్లు నింపండి అని చెప్పి అన్నాడు. వారు ఆ పరిచారకులు ఆ 6 రాతి బాణల నిండగా నీళ్లు నింపారు. ప్రభు తన కన్నులు పైకెత్తి ప్రార్థన చేశాడు. నీరు అంతా కూడా మధురమైన ద్రాక్షరసంగా మార్చబడింది. ఆ ద్రాక్షరసం వెళ్ళి అందరికీ ఇస్తావంటే అక్కడికి వచ్చిన వారు అంటున్నారు, ఆ విందు ప్రధాని కూడా అంటున్నారు, వారందరూ అంటున్న మాట, ముందు మాకు అంత టేస్ట్గా ఉన్నటువంటి రసం ఇవ్వలేదు, జబ్బు రసం ఇచ్చారు, ఇప్పుడైతే ఇంత శ్రేష్టమైన రుచికరమైన ద్రాక్ష రసం ఇచ్చారు అని వారు అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలని తలుస్తూ ఉన్నాను. యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడ్డారు. అలాగే వివేక్, ప్రశాంతులిద్దరూ కూడా ఆయనను మీ హృదయాలలోనికి ఆహ్వానించాలి. ఆయనను ఇదిగో మీ యొక్క గృహంలోనికి ఆహ్వానించాలి. ఇంటూ యువర్ హార్ట్, ఇంటూ యువర్ హౌస్. మీ ఇంటిలోనికి, మీ హృదయంలోనికి ఆయన మీరు ఆహ్వానించాలి. అప్పుడు మీ జీవితాలలో ఎటువంటి లోటు ఉండదు. కానా వివాహంలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ లోటును ఆయన తీర్చినట్లుగా మీ లోట్లు ఆయన తీరుస్తాడు. మీరిద్దరు కలిసి ప్రార్థించేవారుగా ఉంటే మీ సమస్యలు ఆయన తీరుస్తాడు. సమృద్ధికరమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. అయితే ఆయన ఎక్కడ ఉండాలి? మీ హృదయంలో ఉండాలి. ఆయన ఎక్కడ ఉండాలి అంటే మీ గృహంలో ఉండాలి. ఈ లోక పరిస్థితుల వైపు చూడక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే మీరెంతో ధన్యులుగా ఉంటారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం. 2 మాటలు చెప్పాడు. స్త్రీలారా, ఏదో ప్రభునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడండి. స్త్రీలు నిజంగా భర్తను గౌరవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీ భర్తలను
ప్రేమించండి, లోబడండి అంటున్నాడు. 1 పేతురు 3:7 ఏమంటాడంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇద్దరితో చెప్పాడు. స్త్రీలను భర్తకు విధేయులై ఉండమని చెప్పన్నాడు. పురుషులతో ఏమన్నాడంటే, పురుషులారా మీ భార్యను ఇదిగో నిష్ఠూరపరచక. భార్యను ఏం చేయకూడదంట? నిష్ఠూరపరచక, ఆమెను సన్మానించి. చూడండి, నీ భార్యను సన్మానించి ఆమెను నువ్వు ప్రేమించాలి. ఎవడును తన శరీరమును ద్వేషించుకొనుడు కదా, అలాగే తన భార్యను కూడా ప్రేమింపవలెను అని అంటాడు. మనల్ని మనం ద్వేషించుకోము, మన శరీరాన్ని మనం ఎలా ప్రేమిస్తామో తోటి భార్యను కూడా ఆ విధంగా ప్రేమించాలి. అటువంటి ప్రేమ ఆప్యాయతలు కలిగిన వారుగా మీరు నడుచుకోవాలి. ఆ విధమైన ప్రేమ ఆప్యాయతలు మీలో ఉంటున్నప్పుడు మీ జీవితము ఎల్లప్పుడూ కూడా ఎంతో నెమ్మదితో సమాధానముతో ఉంటుంది. ఆ విధముగా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీ హృదయంలో ఉండి మిమ్మల్ని అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.